మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు నీతి శ్లోక రత్నావళి 134వ శ్లోకంలో ఉన్నాం. ఏ వస్తువుకైనా ఏ వ్యక్తికైనా తాను చేరినటువంటి ప్రదేశాన్ని బట్టి తనకి గౌరవం దక్కుతుంది. ఎందుకని అంటే అత్యంత విలువైనటువంటి రత్నాన్ని తీసుకువచ్చి ఏ ఇత్తడిలోనో రాగిలోనో పొదిగితే దాని సొగసు సౌందర్యం చెడిపోవటమే కాకుండా విలువ కూడా తగ్గిపోతుంది, మనకి తెలుసు. అందుకని నీతి శ్లోక రత్నావళికర్త ఒక 7 విషయాలను ఇక్కడ స్థూలంగా ప్రస్తావిస్తున్నాడు. అశ్వ శస్త్రం శాస్త్రం వీణావాణి నరశ్చ నారీచ పురుష విశేషం ప్రాప్య భవంతి యోగ్యా అయోగ్యాశ్చ. అశ్వ గుర్రం, శస్త్రం ఆయుధం, శాస్త్రం శాస్త్రము, వీణ వాణి వాక్కు, నరశ్చ మానవుడు, నారీచ స్త్రీ. ఈ 7 కూడా పురుష విశేషం ప్రాప్య విశేషజ్ఞుడైన ఉత్తముడైన గొప్పవాడైనటువంటి పురుషుణ్ణి చేరితే ఒక రకంగాను, చేతకానటువంటి వెధవ అయినటువంటి పురుషుణ్ణి చేరితే మరొక రకంగాను ప్రాప్య పొంది యోగ్య అయోగ్యాశ్చ భవంతి యోగ్యమైనవిగాను అయోగ్యమైనవిగాను అవుతున్నవి అన్నాడు. ఎలాగుట? అశ్వహ గుర్రం ఉంది. గుర్రము అతివేగంతో పరిగెత్తేటటువంటిదే. కానీ గుర్రం తోలటం చేతకానటువంటి వాడికి ఆ గుర్రం ఉందనుకోండి, మనం 250cc బండి కొనుక్కుని తోలలేక మీదేసుకుని పడుకున్నట్టే ఉంటుంది. అంటే నైపుణ్యం లేని వాడికి ఆ అశ్వం మూలంగా ప్రయోజనం లేదు. అలాగే శస్త్రం, ధనస్సు బాణము ఉన్నాయి, వేయటం చేత కాదు, ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ధనస్సు బాణాన్ని చంకన పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. శాస్త్రం ఎందుకయ్యా అంటే శాస్త్రము అనేటటువంటిది మేధావి దగ్గర ఉన్నప్పుడు ప్రయోజనకారిగా ఉంటుంది. అదే అయోగ్యుడు, హానికరుడు, అవినీతిమంతుడు, అవినీతిపరుడైనటువంటి వాడి దగ్గరికి చేరితే అది లోకానికి హాని కలిగిస్తుంది, అణ్వాయుధాలలాగానే. అందుమూలంగా శాస్త్రం కూడా యోగ్యుడైనటువంటి వాడిని చేరినప్పుడు మాత్రమే దానికి విలువ ప్రాప్తిస్తుంది. వీణ, ఇక వీణ సంగతి చెప్పనక్కర్లేదు. సంగీత జ్ఞానం ఉన్నవాడికి వీణ లభిస్తే మహదానందంగా ఉంటుంది. కానీ సంగీత జ్ఞానం ఏమాత్రమూ లేనటువంటి అయోగ్యుడికి వీణ లభిస్తే దాన్ని ఏం చేయాలో తెలియక దాన్ని తీగలన్నీ తెంచేసి నానా బీభత్సం చేసేస్తాడు తప్పితే దానిలో నుంచి మధురమైనటువంటి వీణాగానాన్ని రప్పించడం చేత కాదు వాడికి. వాణి, మాట ఉంది. ఆ మాటని ఎంత మృదువుగా ఎంత కోమలంగా వాడాలో కేయూరాణి నభూషయంతి పురుషం అని చెప్పి ప్రారంభించాడు భౌభూతి మహాకవి. మనందరికీ తెలిసినటువంటిదే. వాగ్భూషణం భూషణం అంటాడు ఆ మహాకవి. అందుకని వాక్కుని యోగ్యుడైనటువంటి వాడు ప్రయోగిస్తే ఒక రకంగా ఉంటుంది, అది అయోగ్యుడి చేత ప్రయోగించబడితే మరొక రకంగా వినిపిస్తుంది. నరశ్చ పురుషుడున్నాడు, ఇతను మేధావే, కానీ ఒక చేతకాని వాడి దగ్గర ఉద్యోగానికి చేరాడనుకోండి, ఇతని యొక్క జ్ఞానం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. వాడి మూలంగా తాను కూడా చెడిపోతాడు. అదే ఒక చేతకానటువంటి తక్కువ చదువుకున్నటువంటి వాడు ఒక మేధావి దగ్గర చేరితే అతని మూలంగా ఇతను కూడా ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక చివరగా స్త్రీ, నారి అంటే ఆడది. పురుష విశేషం ప్రాప్య ఈ అమ్మాయి ఎవరి దగ్గరికైతే వెళుతుందో, అంటే ఎవరినైతే భర్తగా పొందుతుందో ఆ పురుషుడి యొక్క యోగ్యతని బట్టి ఈ స్త్రీ అయోగ్యురాలుగాను యోగ్యురాలుగాను
బుద్ధిమంతురాలుగాను బుద్ధిహీనరాలుగాను మారిపోయేటటువంటి అవకాశం కూడా ఉందట. పురుష విశేషం ప్రాప్య యోగ్య అయోగ్యాశ్చ భవంతి. స్వస్తి.